హలో అందరికీ, వెల్కమ్ టు మై అనదర్ మినీ బ్లాగ్. అండ్ ఈరోజు నేనైతే చికెన్ చేయబోతున్నాను. ఫస్ట్ చికెన్ బాగా కడిగేసుకొని, తర్వాత చికెన్లో కొంచెం కర్డ్, తర్వాత కొంచెం పసుపు వేసుకొని దాన్ని నీట్గా కలిపేసుకొని, తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా నీట్గా కలిపి సైడ్ పెట్టాలి. తర్వాత మనకు కావాల్సినవన్నీ కట్ చేసుకోవాలి. ఆనియన్స్, చిల్లీస్. మా ఇంట్లో చిల్లీస్ ఏంటి ఈ కలర్లో ఉన్నాయని షాక్ అవ్వకండి. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, అందుకని చెప్పి కలర్లు అయ్యాయి. తర్వాత టొమాటోస్ని కూడా కొంచెం నీట్గా కట్ చేసుకొని పీసెస్లా చేసుకొని అన్నింటినీ ఒక పక్కన పెట్టాలి. తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచాలి. తర్వాత కొంచెం జీరా వేసుకొని, తర్వాత ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని బాగా కలపాలి. బాగా కలపాలి ఆనియన్స్ అండ్ చిల్లీస్ని. అండ్ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మర్చిపోయాను అనుకుంటున్నారేమో, కానీ కాదు, మర్చిపోలేదు. కరివేపాకు అనేవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ కంటే కూడా, అందుకని చెప్పి అవి కొంచెం లాస్ట్లో వేసుకున్నాను. తర్వాత టొమాటోస్ వేసుకొని కొంచెం మంచిగా కలపాలి. టొమాటోస్ అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంక మధ్యలో నేను అల్లం తెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను అనుకున్నారేమో, తర్వాత వేయడానికి చెప్పించాను సైడ్కి. తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం బాగా కలిపేసుకోవాలి. తర్వాత చికెన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకొని బాగా కలుపుకోవాలి. అంత క్వాంటిటీ అయితే మీరు చేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ చేసుకోండి. టమాటోస్ రెండే వేసానని చెప్పి తీసినారు అనుకోగలరు. మా డాడీ ఎక్కువ టమాటోస్ తింటారు, అందుకని చెప్పి. తర్వాత బాగా కలుపుకున్నాక లిడ్తో మూత పెట్టాలి. 50% కుక్ అయ్యాక లిడ్ తీసి మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలపాలి. సాల్ట్ అంటే నేను క్రిస్టల్ సాల్ట్ ఎక్కువ వేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకొని, కారం వేసుకున్న కొంచెం బాగా కలపాలి. వాటర్ అంతా బాగా ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా ఉంచాలి, కలుపుతూ ఉండాలి. చికెన్ బాయిల్ అవ్వాలంటే ఖచ్చితంగా కలపాలి. అండ్ ఫైనల్గా అయితే మన చికెన్